మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కల్తీ మద్యంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతలు ఆఫ్రికాలో శిక్షణ తీసుకుని రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని పేర్ని నాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రాన్ని మద్యం మాఫీగా తయారు చేసింది జగన్ కాదని ప్రశ్నించారు. సౌత్ ఆఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా అని అడిగారు. తంబలపల్లి కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలు అన్నింటినీ బయటకు తీస్తున్నామని అన్నారు. నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి కల్తీ మద్యాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. కల్తీ మద్యంపై శాఖపరంగా సమగ్ర విచారణ జరుగుతుందని, బాధ్యులైన ప్రతి ఒక్కరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మేము ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ 2 months బ్యాక్ అది కేరళ వాళ్ళు మన హైదరాబాద్కి సంబంధించింది. ఇదంతా హైదరాబాద్లో ఒక బ్యాచ్ ఉండి వాళ్ళు అక్కడి నుంచి స్పిరిట్ తీసుకుని స్పిరిట్ని సప్లై చేశారని మనకు వచ్చింది. దాని మీద ఇమీడియట్గా 40 మందిని కేసు కట్టారు, అరెస్ట్ చేశారు. దాంట్లో ఆ ఏదైతే స్పిరిట్ సప్లై చేస్తారో వాళ్ళని కూడా సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసింది. జరుగుతాయి కొన్ని చోట్ల జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మటుకు ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటుంది. చాలా అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడు. ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు జనార్దనో లేకపోతే ఇంకొకతనో ఏదో సంవాట్ పేర్లు చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడ మూలాలు ఉన్నాయో అన్ని తీస్తాం డెఫినెట్గా. ఇప్పుడు వీళ్ళకి లేవా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా? వీళ్ళు ఏమైనా పతితులా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో? వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా? వాళ్ళకి ఏమన్నా కూడా అన్నీ వస్తాయి. దీని వెనక ఎవరున్నారో కూడా వస్తాయి. ఆయన ఏదో చెప్తున్నాడు సౌత్ ఆఫ్రికా అని. సౌత్ ఆఫ్రికా పునాది లేసింది వీళ్ళే. ఇదే పెద్దిరెడ్డి గారి వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి జాగ్రత్తగా మేము రీసెంట్ పార్టీ ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు. చెక్ చేస్తారు. ఇప్పుడు 4-5 సార్లు ఏం జరగలేదు. మేము ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత